ప్రైజ్ లార్డ్. మన ప్రభువును నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. ఈరోజు దేవాది దేవుడు ఆయన మహాకృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఇచ్చినటువంటి లేఖన భాగం ఏందయ్యా అంటే, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో చక్కని మాట మాట్లాడతాడు. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, 4వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది ఏమని? కాబట్టి కాబట్టి అంటే లేదా అప్పుడు, అయినను, తరువాత ఈ మాటలు వచ్చినప్పుడు గమనించండి, దాని ముందు వచనాలు చదవాలని అర్థం. ఓకేనా? ఈ రీతిగా దాని ముందు వచనాలు చదివినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు ఈ మాట, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఈరోజు నువ్వు చేయటానికి నీ దగ్గర సమస్తం ఉన్నప్పటికీ, నువ్వు ఎరిగియు అంటే నాకు చేత కాదు అనకుండా నీకు అన్నీ వచ్చి కూడా చెయ్యకపోతే పాపము కలుగును అనే ఈ మాట స్పష్టముగా యేసుక్రీస్తు వారి సహోదరుడైన యాకోబు గారు ఈ రీతిగా చెబుతూ వచ్చారు. మరి నా జీవితంలో మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. దేవునికిని మనుషులకుని నేను చేయాల్సినది ఏదైనా ఉంటే అది నేను ఎరిగి కూడా నా వల్ల అయ్యి కూడా చెయ్యకపోతే పాపము కలుగుతుందని లేఖనం సెలవిస్తుంది. ఈరోజు నా బ్రతుకులో ఎలా ఉన్నాం? నా క్రియల ద్వారా ఎలా ఉన్నాం? నీ తలాంపులు మన ఆలోచనల ద్వారా ఎలా ఉన్నాం? మనం పరీక్షించుకుందాం. మేలైనది ఏదో కోరుకుందాం, మేలైన పనులు చేద్దాం. దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం. అటు కృప దేవాదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.